హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ఈరోజు వీడియో అయితే అక్క చెప్తాను మరి. ఈరోజు వీడియో ఆ, ఏంటంటే ఒక ఆడపిల్ల జీవితం గురించి. నేను ఒక ఆడపిల్లగా ముగ్గురు పిల్లల్ని చదువుకుంటూ పని చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ నేను రోజులో ఏమేం పనులు చేస్తా, కొంతమంది పెట్టే కామెంట్స్ ఇవన్నిటికీ రిప్లై ఇద్దాము. నేను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ తీయక. అట్లనే ఒక వీడియో తీసినట్టు ఉంటుంది, కొంచెం నా బాధ మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అనమాట. చాలా ఎట్లా అంటే ఏం పని చేసావు అక్క అని అడుగుతున్నారు. నేను యూట్యూబ్ చేసుకుంటూ తోటలో పని చేసుకుంటూ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉంటా. ఇంకా నేను డైలీ వీడియోస్ అయితే చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు అయితే ఒక డైరీ లెక్క చేసేది మేము. యూట్యూబ్ అంటే పొద్దున లేచి ఛాయ్ తాగిన కాడ నుంచి స్టార్ట్ చేస్తే నైట్ పడుకునేంత వరకు అయితే వీడియోస్ తీసేది. ఒక్కొక్క రోజు 10 వీడియోస్ పైన తీసేది. అట్లాంటిది ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి అనమాట. అట్లా వీడియోస్ పెట్టే మేము తమ్ముడు మరదలు హైదరాబాద్కి పోయిన తర్వాత చాలా తగ్గిపోయినాయి అనమాట. ఎందుకంటే సరైన ఫోన్ లేదు, స్టాండ్ కూడా లేదు. ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని వీడియో చేస్తేనే వీడియో, లేకపోతే లేదనమాట. ఏ వీడియో ప్రతి ఒక్క వీడియో పెట్టి మేము సడన్గా ఆగిపోయేసరికి అందరు చాలామంది మమ్మల్ని ఇష్టపడేటోళ్ళు అయితే చాలామంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేరు అక్క అని అడుగుతున్నారు. చేసి మరీ అడుగుతున్నారు, వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఎప్పుడు బాధాకరమైన వీడియోసేనా అని కూడా అంటున్నారు. ఎప్పుడు బాధాకరమైన వీడియోస్ ఏం కాదు. నేను కష్టపడేటి, నేను సంతోషంగా ఉన్నాయి, నేను పనిచేసే వీడియోస్ అన్నీ పెడతానమాట. ఇంకా నేను పొద్దున పిల్లల్ని రెడీ చేయాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి రావాలి. నాకైతే ముగ్గురు పిల్లలు, అందరికీ తెలుసు కదా. ఇంకా ఖర్చులు ఎట్లుంటాయో కూడా అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంట్లో ఒక ఇద్దరు తల్లిదండ్రి కష్టపడితే ఒక ఇద్దరు పిల్లల్ని చాదలేరు. స్కూల్ ఫీజులని అయ్యి ఇయ్యి నేనైతే గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నా, కానీ అయినా ఖర్చులు ఉంటాయి కదా. ఈరోజు చూసుకుంటే ఇద్దరు ఇంట్లో కష్టం చేస్తేనే వెళ్ళట్లేదు. అట్లాంటిది నేను కష్టపడి వాళ్ళని చదువుకుంటూ ఇంకా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. అదే ఈ పచ్చళ్ళ బిజినెస్ అనమాట. ఒక ఆడపిల్లగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా, అందరైతే నా బిజినెస్ని సపోర్ట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా పిల్లల మొహం చూసి, నా మొహం చూసి, ఇప్పుడు అమ్మని పిల్లల్ని నేనే చూసుకోవాలి కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. అసలు నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఆల్రెడీ ఇంతకుముందు నేను నా చిన్నతనం అంతా మీతోటి షేర్ చేసుకున్నా. పార్ట్ 1, 2 అని చెప్పి లాంగ్ వీడియోస్ తీసిన, అవి చూడకపోతే ఒకసారి చూసి పార్ట్ 3 అని కామెంట్ చేయమన్నా. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే చేసిర్రు, ఎక్కువ మంది అయితే కామెంట్ చేయలేదు. నా జీవితం ఏం జరిగింది, అసలు ఎట్లా నేను నా పరిస్థితి ఎందుకు ఇట్లా అయిందో కూడా మీతోటి షేర్ చేసుకోవాలని ఉంది. ఇంకా పార్ట్ 3 అని మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి అయితే నేను ఆ వీడియో తీయడానికి సిద్ధంగా ఉంటా. అదనమాట. అక్క నువ్వు బిజినెస్ ఎందుకు, ఒక్కదానివి కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. ఏ పనికి పోయినా కానీ ఈరోజు పొద్దున వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రానికి రావాలన్నమాట 6-7 గంటలకి. ఇంకా నా పరిస్థితి మీకు తెలిసిందే కదా. పిల్లల్ని తీసుకెళ్ళాలి, స్కూల్కి తీసుకురావాలి. నేను పోయిన పరిస్థితికి మళ్ళీ నా పిల్లల్ని తీసుకొచ్చేటోళ్ళు ఉంటే అయిపోతుండే. నేను పనికి వెళ్తా, పొద్దున పనికి పోయేటోళ్ళు ఎట్లా పోతారు, 8-9 గంటల వరకు వెళ్ళిపోతారు. మళ్ళీ పిల్లల్ని తోలేసి రావాలి, నేనే తీసుకురావాలన్నమాట. అంటే ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు కష్టపడి, అంటే ప్రతి పనిలో తోడు. ఇప్పుడు ఒకవేళ భర్త పిల్లల్ని తీసుకురావడం అంటే, ఇంకా కొన్ని పనులకు ఒకరోజు భార్య పోకున్నా భర్త పోయి తీసుకొచ్చే వాళ్ళకే ఈ రోజులలో వెళ్తలేదు. ఇప్పుడు ఆ పనికి పోతే, ఇప్పుడు మనం ఒక బట్టల షాప్లో పనికి వెళ్ళినాం అనుకో, సుమారుగా ఒక 6,000 నుంచి ఒక 7,000 వరకు ఇస్తారు అంతే. కానీ పొద్దున్న లేస్తే ముగ్గురు పిల్లలకు ఖర్చు ఏంది, మగపిల్లలైనా కానీ వాళ్ళకి ఎంత ఖర్చు ఉంటుంది, వాళ్ళ బట్టలు, వాళ్ళు ఇంకా చాలా ఖర్చు అవుతుంది. కొంతమంది
ఇంకా చాలామంది ఏమని కామెంట్ పెడుతున్నారంటే ఇది సాగనప్పుడు బంద్ చేయొచ్చుగా, మరి బంద్ చేసి వేరే దాన్ని ఎంచుకోవచ్చు కదా, అంటే బయట ఏమన్నా ఎక్కడన్నా పని చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవ్వరి కిందికి పనికి పోయినా కానీ 7-8 వేల కంటే అసలు ఎక్కువ ఇవ్వట్లేరు, ఇయ్యరు కూడా మా సైడ్ అయితే. అట్లా అని చెప్పేసి ఇంకా మన చేతుల మీద మనం చేసుకోవాలని నిర్ణయించుకొని ఈ పచ్చళ్ళ బిజినెసే కొంచెం మంచిగా తాగితే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. మీరందరూ సపోర్ట్ చేయాలి అక్కకి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు కూడా ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలి. ఒక అంటే పిల్లలకి తండ్రి తల్లి ఇద్దరూ సమానంగా ఉంటేనే ఈ రోజుల్లో వెళ్ళడం చాలా కష్టం. కాకపోతే తల్లి ఒక్కతే ఇన్ని తీసుకుంటూ పిల్లల్ని స్కూల్లో వేసుకుంటూ చదివించుకుంటూ ఇంతవరకు వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. ఇన్ని రోజులు అంటే అన్న తోడుండి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేటోళ్ళు, పిల్లల విషయంలో కానీ దేంట్లోనైనా ఇద్దరు చూసుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు అక్క ఒక్కతే ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ తప్పకుండా అక్కకి అవసరం. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగానే అర్థం చేసుకొని అయితే మీరు అక్కకి సపోర్ట్ చేయండి. అక్క చిన్న బిజినెస్ని ముందు తీసుకువేయడానికో ఇంకంతకు మించింది అయితే ఏది లేదు మాకైతే. ఈ ఒంటరి పోరాటంలో మీరు కూడా ఒక చిన్న అడుగు ముందుకేసి మనిషికి ఒక్కొక్క పచ్చడి అయితే ఆర్డర్ పెట్టుకోండి. అంతకు మించి మేము కోరుకునేది ఏం లేదు. 3,50,000 మంది దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే. ఇంకా మనిషికి ఒక్కొక్కటి కాకపోతే ఇద్దరు కలిపి ఒక్కొక్కటి అట్లనే పెట్టుకొని ఇంకా ఈ బిజినెస్ అయితే సపోర్ట్ చేయండి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చేస్తారు కూడా, ఇంత సపోర్ట్ చేసిరు. ఇంకా అది కూడా అది ఒక బిజినెస్ కూడా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. మీరు కూడా నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల అని చెప్పేసి మీ ఇంట్లో ఒక ఆడపిల్లగా అనుకొని నాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ఒక వీడియో పెట్టంగానే అయ్యో అక్క ఏమైంది మేమందరం ఉన్నాం సపోర్ట్గా, నువ్వు ఈ కామెంట్లకు ఎందుకు రిప్లై ఇస్తున్నావు, ఇయ్యక అవసరం లేదు అని చెప్తున్నారు. కానీ ఒక విషయం, ఆ కామెంట్ మనం చూడకపోతే పర్వాలేదు, అది మనం కళ్ళతో చూసిన తర్వాత ఎమ్మటే మనసుకైతే మస్తు బాగా అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటే ఒక మనిషి ఎదురుగా ఉండి మనల్ని ఒక మాట అంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అన్నట్టు. సడన్గా కామెంట్ వచ్చి చూడంగానే ఎందుకు ఇట్లా ఇంకా మస్తు బాగా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఫోన్లు చేసి కామెంట్లలో నిన్న ఒక కామెంట్కి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇవ్వకుండానే మీరు తింటారు, అసలు పిల్లలకు పెట్టవచ్చు కదా, ఎప్పుడు మీరు తినే వీడియోసే పెడతారు, పిల్లలు తినేవి ఎందుకు పెట్టారు అని ఒక్కటి మీరు గమనించాలి. మనం పెద్దవాళ్ళం ఎట్లా తింటాం, చిన్నపిల్లలు ఎట్లా తింటారు అనేది. పిల్లలకి ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులైనా తింటారా? ఎవ్వరు తినరు. వాళ్ళ కడుపు నింటే చాలు, మనం తిన్నా తినకున్నా పర్లేదు అనుకుంటారు. మేమే కాదు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అంతే కదా. ఇంకా మేము ఏదైనా ఫస్ట్ మా పిల్లలకి ఇచ్చి వీడియో తీసుకుందామన్న టైంకి ఆల్రెడీ వాళ్ళు తినేసి ఇంకా రెడీగా కూడా ఉంటారు అడగడానికి. ఇంకా తెచ్చుకున్నదే ఒక్కొక్కటి వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు తింటారు. నేను మంచంగానే వీనికి ఇచ్చి ఇంకా నలుగురికి వంచేసరికి ఫస్ట్ ఒకటి తింటాడు. మేము ఏది తెచ్చుకున్నా మనిషికి ఒక్కొక్కటి సరిపోయేటట్టుగానే గంతే తెచ్చుకుంటాం, అన్న ఎక్కువ కూడా ఏం తీసుకొచ్చుకోము. ఇంకా అట్లా పెట్టేసరికి మస్తు బాగా అనిపించింది. ఎందుకు అట్లా పెడతారు? ఇప్పుడు మనం ఒక మనిషి గురించి మాట్లాడాలి అంటే కొంత గొప్ప ఏదైనా తెలిసి మాట్లాడితే ఓకే, తెలియకుండా మరి పిల్లల విషయంలో తల్లి గురించి పిల్లల విషయంలో మాట్లాడడం చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే ఏ తల్లి అయినా తన పిల్లల కడుపు నిండాలనే చూస్తారు, కానీ వాళ్ళ కడుపు చంపి నా కడుపు నింపుకోవాలని ఏ తల్లి చూడదు. ఇంకా వాళ్ళకి పెట్టే ప్రయత్నంలో నేను తినట్లేదు, అసలు ఏం తింటలేను, అన్నం కూడా చక్కగా తింటలేను. నా పిల్లలు తింటే చాలు, వాళ్ళు తినాలని పోరాడుతుంది నా మనసు. ఏ తల్లిదైనా అంతే, నేను ఏ తల్లిని అట్లా అనుకోను. కాకపోతే అనుకున్న తల్లులకు కాకపోతే పిల్లలు లేకుండా ఉండొచ్చు, బహుశా పిల్లలు లేని తల్లులకు మాత్రమే అలాంటి ఆలోచన వస్తుంది. పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాగా ఆలోచించే కామెంట్ చేస్తారు. అయితే ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, పక్కన బాబు తింటున్నాడు కదా, ఏడ ఇయ్యకుండా తిన్నట్టు అనిపించింది మీకు, వాళ్ళకి పెట్టే తింటుంది అక్క అని చెప్పి ఒక సిస్టర్ బాగా కామెంట్ పెడుతుంది. ప్రతి ఒక్క వీడియో కామెంట్ పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, చాలా హ్యాపీని ఇస్తుంది నీ కామెంట్. నిజంగా మంచిగా అనిపిస్తుంది. నేను ఎవరా కామెంట్ పెట్టేదంటే ప్రతి ఒక్క వీడియోకి వాళ్ళ కామెంట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. నాకైతే చాలా హ్యాపీని ఇస్తుంది నీ కామెంట్. డైలీ పెట్టే వాళ్ళు 2-3 ఉన్నారు,
వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఏమో నచ్చితేనే కామెంట్ చేస్తారు, కొంతమంది ఏమో నచ్చకుండా కామెంట్ చేస్తారు నచ్చట్లేదని. ఎవరు తప్పు పట్టకుండా నా బిజినెస్ని, నన్ను, నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఒక మీ ఇంటి ఆడపిల్లగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా. నా బిజినెస్ని అయితే, ఈ చిన్న బిజినెస్ని అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఈ వీడియో చూసే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్క పచ్చడి ఆర్డర్ చేసుకోండి. 1/2 kg నుంచి కేజీ పైన ఎంతైనా సరే 10 kgలైనా పంపిస్తా. అయితే మా ఆల్ ఓవర్ ఇండియానే అని చెప్పినా కదా ఇంతకుముందు, అయితే ఇండియానే కాదు ఎక్కడైనా బయటి దేశాలకు కూడా పంపిస్తున్నాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి, నేనైతే పంపిస్తా. మొన్న కూడా పంపించిన, నేను ఎక్కడ పంపించిన ఏందనేది అయితే నేను చెప్తా ఖచ్చితంగా, వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెప్పొచ్చా లేదా అని. మీకు కావాలనుకుంటే బయట దేశం నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నెంబర్ అయితే ఉంటుంది, చూసి కొన్ని వీడియోలకైతే నేను నెంబర్ ఇస్తూనే ఉన్నా. అందరైతే నన్ను ఆదరిస్తారని ఒక ఆడపిల్లగా మేము ముందుకు వచ్చి అడుగుతున్నా. చెప్పిన మాటే 4 సార్లు చెప్తున్నావు అక్క అంటే నేను ఒక్కటే నా బ్రెయిన్లో పెట్టుకొని ఈ వీడియో అయితే చేస్తున్నా. నేను నా బిజినెస్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ అయితే డ్రెస్సులు, చీరలు ఇట్లా తెద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇప్పుడైతే చాలా ఖర్చులు ఉన్నాయి. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళని స్కూల్ పంపించాలి, పనులు చేసుకోవాలి, 1 రూపాయి వెనకకి వేసుకోవాలి, ఒకరికి చేయి చాపకుండా ఒకరికి చేయి చాపకుండా బతకాలి అని ఉన్నది నాకు. నన్ను చూసి అయితే చాలామంది ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే చాలా ధైర్యం ఎక్కువ, ఎట్లయినా బతుకుతుంది రాజేశ్వరి అని అనుకుంటారు. ఇంకా ధైర్యం కోల్పోకుండా కాపాడవలసింది మీరే. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను. అందరూ సపోర్ట్ చేయండి. 1/2 kg అయినా సరే ఆర్డర్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మా దగ్గర ఏ పచ్చడైనా ఎట్లుంటుందో ఏమో అని మీకు భయం అనిపిస్తే కరివేపాకు పొడి పెట్టుకోండి. 1000 రూపాయల కేజీ, 1/2 kg 500. చాలా తక్కువ రేటు పెట్టినా. గ్రీన్ ఉంటుంది, కరివేపాకు ఎక్కువ ఉంటుంది. మా తోటలో అయితే మస్తు కరివేపాకు. మీకు కరివేపాకు తినని వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ పొడి కూరలలో వేస్తే హాయిగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు పొడి. వెల్లుల్లి కారం, పల్లీల కారం, ఇట్లా పచ్చళ్ళు ఎట్లుంటాయో ఏమో అనుకున్న వాళ్ళు కారాలు మాత్రం ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఆర్డర్ చేసుకునే వాళ్ళైతే కనీసం మీ వీడియోనైనా షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లైనా స్టేటస్లైనా. అయితే ఒక కామెంట్ ఏమొచ్చింది చెప్పనా, అది నన్ను నవ్వుకోవాలా ఏడవాలో అర్థం కాలే. కామెంట్ కాదు, వాట్సాప్ మెసేజ్. అక్క మేము పేదవాళ్ళం, నాకు ఫ్రీగా పంపించవా అని చెప్పి 2 పెట్టిరు నాకు. ఏమంటారు కదా, ఆకులు నాకేటోని దగ్గరకు వచ్చి నీ మూతి నాకుతా అన్నాడట. మూతను నాకుతాడట. అదనమాట నా పరిస్థితి. నేనేంది ఈరోజు ఒక కొరియర్ మీ దగ్గరికి రావాలి అంటే 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు. నేను అలా తయారు చేసే పచ్చళ్ళ ఖర్చు ఎంత ఉంటుంది అవన్నీ అర్థం చేసుకోకుండా నాకు వాట్సాప్కి వచ్చి, నేను పేదదాన్ని అక్క ప్లీజ్ నాకు పంపించండి పచ్చడి అని వాట్సాప్ మెసేజ్ చేసిర్రు. నాకు ఆ కామెంట్ చూసి నేను రిప్లై ఏమి ఇవ్వాలో అర్థం కాక సరే అని పెట్టిన. వాళ్ళ నోటి మాటతో వాళ్ళకి ఆమె మెసేజ్ రూపకంగా అన్నారు, నేను మెసేజ్ రూపకంగా సరే అన్నా. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను పంపించడానికే 100 రూపాయలు అంటే నేను ఆ తయారు చేసేదానికి ఎంత ఉంటుంది, ఒక 200-300 ఉంటుంది కదా, 400 రూపాయలు. ఈరోజు ఈరోజు ఒక కూలి పోతే 300 మా సైడ్ కూలి. నేను ఎక్కడ పోయి తీసుకొచ్చి పొద్దున్న దాకా కష్టపడితే 300 రూపాయలు. మీ సైడ్ కూలి ఎంత ఉందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే 300-350 గుత్తెలలో పోతే ఎక్కువ ఉంటుంది, కానీ కూలి అయితేనే 300-350 ఉంటుంది. కాబట్టి అట్లా వెటకారంగా మాత్రం పెట్టొద్దండి వాట్సాప్ మెసేజ్. ఫోన్లు కూడా ఎక్కువ చేస్తున్నారు. ఫోన్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ చేసిరు అనుకోని ఖచ్చితంగా నేను మీకు 1 నిమిషం కూడా ఆలోచించకుండా రిప్లై ఇస్తా. ఎప్పుడైనా నైట్ లేట్ అయినా పొద్దుగాల ఇస్తాను అనమాట. అస్సలు బాధపడద్దు, రిప్లై ఇవ్వట్లేదు అక్క వాట్సాప్లో అని. నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తా. మీరు నా కోసమే కదా వాట్సాప్ మెసేజ్ చేసేది.
ఇంకా నా పచ్చళ్ళు అయితే ఆర్డర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. పచ్చళ్ళ వీడియోస్ అయితే ఎక్కువ తీయలేకపోతున్నా, ఎందుకంటే ఇగో ఫోన్ ఇట్లా పెట్టుకొని మాత్రమే మాట్లాడుతున్నా. నేను ఆడ పెట్టి మాట్లాడేందుకు స్టాండ్ కూడా లేదు. ఇంకా మీరు పచ్చళ్ళు ఆర్డర్ చేసుకొని నేను ఒక స్టాండ్ కొనుక్కోవాలి, మైక్ కొనుక్కోవాలి. ఇంకా అయితే మంచిగా క్లారిటీ వస్తుంది వాయిస్. స్టాండ్ పెడితే మంచిగా కదలకుండా ఉంటుంది వీడియో అన్నట్టు. ఇప్పుడు వీడియో వాయిస్ మంచిగా రావాలంటే మైక్ స్టాండ్ రెండు ఉండాలి. ఇంకేమనుకుంటున్నా అంటే ఈ బిజినెస్ మంచిగా సాగితే మంచి మంచి గిన్నెలు కొనుక్కోవాలి. ఇంకా స్టార్ట్ చేస్తున్నా నేను ఒక్కదాన్ని. మొన్నటిదాకా అయితే తమ్ముతో చేసిన కదా, ఇప్పుడైతే ఒక్కదాన్నే ప్రయత్నిస్తున్నా. నేను ఒక అడుగు ముందుకేసిన. మీ సపోర్ట్ కావాలని ఈ వీడియో చేస్తున్నా. మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అక్క ముక్కు ఎట్లుందో ముఖ్యం మాట్లాడుతుంది. కాదు, నువ్వు కూడా చూడు. ఎవరైనా బాధపడితే సారీ, ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఇది బ్యాడ్గా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే. మీరు నవ్వుకోవాలని చిన్న జోక్ చేసిన అంతే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ముక్కు కూడా ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ. నీ ముక్కు నా ముక్కు ఒక తీరు. నేను సరే, థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.